హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ది డైలీ డోస్ హైమ్స్. ఇప్పుడైతే మనం మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్‌లో నీట్‌గా కడిగి పెట్టుకున్న మటన్ తీసుకొని 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, స్టార్ ఎనైస్, షాజీరా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, స్పైసీనెస్ తగ్గట్టు కారం, గరం మసాలా పౌడర్, హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసి అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఈ మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసి 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో వాటర్ ఎలా వచ్చాయి చూసారు కదండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. 5 to 6 విజిల్స్ కుక్కర్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో వాటర్ వేసి అందులో షాజీరా, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, జాపత్రి, తగినంత సాల్ట్ అయితే ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక బాగా తెల్లాక ఈ నానబెట్టుకున్న రైస్ను వేసి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. సో ఎంతవరకు ఉడికించుకోవాలంటే మనం ఆ రైస్ని పట్టి చూస్తే నలగాలండి సాఫ్ట్గా. అంటే 80% వరకు ఉడికించేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టి గీ వేసి గీ మొత్తం అప్లై చేయాలి బేస్లో. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్న మటన్ని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఈ బౌల్లో. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయాలి. చూసారా? ఇప్పుడు 80% ఉడికిన బాస్మతి రైస్ని వాటర్ అంతా డ్రైన్ చేసేసి మనం లేయర్గా పెట్టుకున్నాం కదా, ఈ మటన్ పైన ఈ రైస్ అయితే వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే 1 టీ స్పూన్ గీ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి పైన వెయిట్ అయితే పెట్టేసేయాలండి. ఈ ఓవరాల్ ప్రాసెస్ మొత్తం మనం బేస్లో ఒక పాన్ పెట్టుకొని ఇప్పుడు సెట్ చేసుకున్నాం కదా మనం బిర్యానీని, ఈ సెట్టింగ్ అంతా కూడా ఆ పాన్ పైన పెట్టి 15 నుంచి 20 నిమిషాల వరకు సిమ్లోనే ఉడికించుకోవాలండి. సో ఇలా 15 నిమిషాలు సిమ్లో ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూసారా ఎలా ఉందో బిర్యానీ. మనం ఎప్పుడు కూడా బిర్యానీ సైడ్స్ నుంచి తీసుకోవాలండి. సైడ్ నుంచి బేస్కి పోనిచ్చి తీసుకోవాలి. సో అంతేనండి, వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అండి. ఎలా ఉంది? ఫస్ట్ టైం నా వీడియోస్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.